హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన పార్టీ గురించి అతను ఒక లీక్ చేసినటువంటి కామెంట్ తర్వాత జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కౌంటర్స్ ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుగు మీడియాలో లేనిపోని అసత్యపు వార్తలు ప్రసారమైన తర్వాత ఇది తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత, అంటే అతన్ని మేము అరెస్ట్ చేయట్లేదు, అలాంటిది ఏమీ లేదు, తెలుగు మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ పచ్చి అబద్ధమని వాళ్ళు ఒక అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్గా ఒక ప్రకటన వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న కొంతమంది అపర మేధావులు తెలంగాణ అనేది వాళ్ళ వల్లనే బతుకుతుందన్నట్టు, తెలంగాణ సెంటిమెంట్ మీద జీవితాన్ని వెల్లదీస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి కొంతమంది పరాన్న జీవులు నిన్న ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కూడా పిలిచారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన ఒక కొట్లాటలాగా మారిపోయిందని, ముఖ్యంగా తెలంగాణ పైన పెద్ద కుట్ర జరుగుతుందని, తెలంగాణ సమాజం అంతా భయభ్రాంతులకు లోనవుతున్నట్లు ఏదో ఒకటి చిత్రీకరిస్తూ నిన్న చేసినటువంటి ఒక పనికి మాలిన ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో ఈ అపర మేధావులు, మీకు కనిపిస్తున్నటువంటి ఈ అపర మేధావులు ఇంకా వీళ్ళతో పాటు మరికొంతమంది జీవులు కలిసి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టారు. ఒక జర్నలిస్ట్ అయి ఉండి పాషం యాదగిరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి 5 పెళ్ళిళ్ళంట, మరి ఈయన తెలిసి ఇంకెక్క 2 పెళ్ళిళ్ళు మరి ఈయన దగ్గరుండి చేసాడమో తెలియదు కానీ 5 పెళ్ళిళ్ళు అయినాయంట. అలాగే సినిమా ఇండస్ట్రీ పైన చాలా నీచంగా మహిళలను ఉద్దేశించి శీలం లేదు వీళ్ళకని, ఒక జర్నలిస్ట్ అయి ఉండి పెద్ద ఆయన వయసు పైబడింది, ఇలాంటి మాటలు అవసరమా? సరే, అయితే వీళ్ళందరూ ఏదో తెలంగాణకు అన్యాయం జరిగిపోతున్నట్లు, తెలంగాణ వీళ్ళ వల్లనే బతుకుతుందన్నట్లు నేను చేసినటువంటి హడావిడికి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అయ్యా, మీరందరూ తెలంగాణ సమాజానికి ఏమైనా లాభం చేశారా? తెలంగాణ సమాజానికి మీ వల్ల ఏమైనా ఉపయోగపడిందా? తెలంగాణలో తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మీ కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పండి. ఎవరైనా రోడ్డు పైన అన్నం లేకుండా, ఆహారం దొరకకుండా, సంటి పిల్లల్ని వేసుకొని సంకలు వేసుకొని ట్రాఫిక్ దగ్గర, రోడ్లపై ట్రాఫిక్ దగ్గర మీ కార్ల దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ ఆకలి అవుతుందని అడిగినప్పుడు చేతులు చాపినప్పుడు మీరు రూపాయి అయినా మీరు వేశారా? మీ వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగపడిందో ఒక్కసారి ఇదే రౌండ్ టేబుల్ పెట్టి ఒక్కొక్కరుగా నా వల్ల తెలంగాణ సమాజానికి ఇది ఉపయోగపడింది, నా వల్ల తెలంగాణ సమాజానికి నేను ఇది చేశాను అని చెప్పి ఒక్కొక్కరు వచ్చి బయటకు వచ్చి మీరు అదే రౌండ్ టేబుల్ మీటింగ్లో ప్రసంగాలు ఇవ్వండి. దాన్ని మేము కూడా హైలైట్ చేస్తాం, తప్పకుండా హైలైట్ చేస్తాం. మీరు ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని బతుకుతున్నారా లేదా మీ అంతరాత్మను అడగండి. నాకు తెలిసి కేసీఆర్ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను బాగా వాడుతుంది వీళ్ళే. ఎక్కడో ఏదో సమస్య జరుగుతుంది, దాన్ని తెలంగాణకి ఎందుకు అంటగడతారయ్యా? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ. ఆయన మొత్తం కంప్లీట్గా వామపక్ష భావజాలంతో కూడిన వ్యక్తి. ఆయన లోపాయకారంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఆ ఉద్దేశంతోనే జనసేన పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్ తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమూహానికి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఇష్యూ. దీంట్లో ఎవరైనా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పి బయటకు తీసుకొచ్చారా? లేదా జనసేన పార్టీ తెలంగాణ అనే పేరు వాడి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఇబ్బంది పెట్టారా? మీరు చెప్పండి. లేదు కదా. ఆయనను అరెస్ట్ చేస్తే తెలంగాణలోకి ఎలా అడుగు పెడతాము అంటూ ఆయనను అరెస్ట్ చేస్తానని చెప్పారు మీకు? మైకులు పట్టుకొని ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని పెద్ద ఎత్తున పెద్ద మీరు తప్ప తెలంగాణకి ఇంకా ఎవడు లేడనే విధంగా మీరు లెక్చర్లు ఇస్తారు కదా, ఏమన్నా చేశారా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ మీద పడి ఏడవడం తప్పితే ఇంకేమైనా మీరు చేశారా? లేకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏది పడితే అది వాగడం. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉపాధినిస్తుంది? ఇవాళ ఎంతోమంది నటులు, ఎక్కడో సిరిసిల్లాలో కూరగాయలు అమ్ముకున్నటువంటి ఎల్దండి వేణు అనే ఒక కుర్రోడు హైదరాబాద్లోని సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇవాళ ఒక డైరెక్టర్ అయ్యాడు. ఇదంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండడం వల్లే జరిగింది కదా. ఎంతోమంది నటులు
ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పాపులర్ అయినటువంటి ఎంతోమంది ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మై విలేజ్ షో అనే ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్, తెలంగాణకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ అనే ఒక తెలంగాణ మహిళ వృద్ధురాలు ఇవాళ తెలుగు సినిమాల్లో నటించింది. చిరంజీవి గారు నటించినటువంటి గాడ్ ఫాదర్లో కూడా ఆమె ఉంది. మరి తెలంగాణ సమాజాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? అవకాశాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా మీకు ఇవ్వమని చెప్తున్నారా? అలా మీరు అనవసరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడవడం, అవి తప్ప మీరు తెలంగాణ సమాజానికి మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత నేను చెప్తా. పవన్ కళ్యాణ్ ఏమేం చేశాడో చెప్తా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజానికి ఆయనకు తోసినంత చేస్తూ వస్తూనే ఉన్నాడు. 2020లో వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వానికి 1 crore ఇచ్చాడు. అలాగే 2024లో తుఫాన్ వచ్చినప్పుడు కూడా ₹1 కోటి విరాళాలు ఇచ్చాడు. అలాగే చూస్తే మీరు ఇవాళ బాగా మాట్లాడుతున్నాయా, కొండగట్టు టెంపుల్ని ఇవాళ అభివృద్ధి చేస్తుంది ఎవరు? టీటీడీ ద్వారా. టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి రిక్వెస్ట్ చేసి మరి కొండగట్టు దేవాలయానికి 35 కోట్లు కేటాయింపజేశాడు పవన్ కళ్యాణ్. మీరు అంటున్నారు ఆంధ్రోడు అంటున్నారు కదా, అదే ఆంధ్రోడే ఇవాళ తెలంగాణలోని కొండగట్టు దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి 35 కోట్లు ఇచ్చాడు. మీలో ఒక్కడైనా చేశాడా? మీలో ఒక్కడైనా ముందుకొచ్చాడా? తుఫాన్ల టైంలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇది ఒక్కటే కాదు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తాండాల్లోకి, గిరిజన తాండాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు దొరకట్లేదు, బిందెలు పట్టుకొని ఎక్కడెంతో దూరం కిలోమీటర్లు నడుస్తున్నారని తెలిసి అప్పటికప్పుడు అక్కడ బోర్ వేసినా పడది, కానీ ఆయన సంకల్పం వల్ల అప్పటికప్పుడు అక్కడ బోర్ వేస్తే వాటర్ పడ్డాయి. ఇప్పటికీ ఆదిలాబాద్ గిరిజన తాండాల్లో నీళ్ళు తాగుతున్నారు. మీరు గిరిజన తాండాల్లోకి వెళ్ళి ఎవరికైనా కనీసం ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు వాటర్ బాటిల్ కొనిచ్చారా మీరు? పైగా పెద్ద పెద్ద డైలాగులు. పవన్ కళ్యాణ్ చాలా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు చాలా సందర్భాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విపత్తులలో అండగా ఉంటున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్ అందరూ తెలంగాణ విపత్తులలో అండగా ఉంటున్నారు. అయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారు. మీరు పైసా దానం చేయరు, చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్త కాదు, ఆయన ఎప్పటి నుంచో తెలంగాణ సమాజానికి అతను తోసినంత చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన గద్దర్తో ఆయనకి చాలా సాన్నిహిత్యం ఉంది. ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతోమంది కవులకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. అలాగే మాస్టర్ జీ అనే ఒక తెలంగాణ కవిని తీసుకొచ్చి జానీ సినిమాలో పాటలు రాయించాడు. ఆ విషయం మీకు తెలుసా? తెలియదు. ఇలాంటివి ఏమి అసలు మీకు నాలెడ్జ్ ఉంటే కదా ఎంతసేపు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకోవాలి, అరే తురే వాడు వీడు బుద్ధి ఉండాలి. మీరు జర్నలిస్టులా లేకుంటే ఇంకేమన్నా తిట్టడానికా జర్నలిజంలోకి వచ్చింది? మీరు కనీసం మాట్లాడే విధానం కూడా మీకు రాకపోతే ఎట్లా? కేసీఆర్ అంటే అతను రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడాడు. దాన్ని అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇలాగ మాట్లాడుతుంటే మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు జర్నలిస్టులు. మరి జర్నలిస్టులు మాట్లాడే భాష ఇదేనా? అందుకే మీ వల్ల తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమీ లేదు. పైగా తెలంగాణ సెంటిమెంట్ మీద మీరు బతుకుతున్నారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎవడు మాట్లాడతాడు తెలంగాణ గురించి, అది క్యాచ్ చేసుకోవాలి, అది క్యాప్చర్ చేయాలి. మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద సర్వైవ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణలో కూడా జనసేన పార్టీ పెట్టాడు. ఎప్పుడో అసలు జనసేన పార్టీ అనేదే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. ఆయనకు తెలంగాణ ఆంధ్ర అనే విభేదాలు లేనేలేవు. ఆయన ఎంతసేపు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అందులోనూ దేశం బాగుండాలనే మనస్తత్వం. కానీ మీరు చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూపిస్తూ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం తెలంగాణకు సంబంధించిందని, దీనివల్ల తెలంగాణకి ఏదో ఇబ్బందులు అవుతున్నాయని, తెలంగాణ మీద ఆంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని, ఇంకెంతకాలం తెలంగాణ ఇనుప బుట్లని పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడుతున్నారు. కానీ మీ వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగపడిందో రౌండ్ టేబుల్ పెట్టి మరి చెప్పండి. అప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తా శభాష్ అని.